హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 92. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, మార్కండేయ మహర్షి ధర్మరాజుకి పతివ్రతల కథలు చెప్పమంటే అతడు సతీ సావిత్రి కథని చెప్పడం ఆరంభించాడు. అందులో భాగంగా సతీ సావిత్రి సత్యవంతుడిని వివాహం చేసుకొని అడవిలో గడుపుతుంది. ఆ తర్వాత త్రుటిలో సంవత్సరం గడిచిపోయింది. ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. సావిత్రి 3 రాత్రుల దీక్ష తీసుకుంది. ఆఖరి రోజు ఉదయమే లేచి స్నానాధికములు ముగించుకొని సావిత్రి అత్తమామలకు నమస్కరించింది. భర్తకు సేవ చేసింది. కొంచెం పొద్దెక్కింది. సత్యవంతుడు సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకొని వస్తాను అని అన్నాడు. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సత్యవంతుడు సావిత్రికి అడవికి వెళ్ళి పండ్లు తీసుకొని వస్తాను అని అన్నాడు. నేను మీతో వస్తాను అనింది సావిత్రి. అలాగే సత్యవంతంతో అడవికి బయలుదేరింది. సావిత్రి ఆ అడవిలోకి అందాలను చూస్తూ ఉంది. కానీ ఒక కంట భర్తలో వచ్చే మార్పును గమనిస్తూ ఉంది. కొన్ని ఫలములు కోసిన తర్వాత సమిధుల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతున్నాడు సత్యవంతుడు. ఇంతలో తల భారంగా ఉందని చెప్పి గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కింద కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడ మీద సత్యవంతుని తలను పెట్టుకొని ఆయనకు సపర్యాలు చేస్తూ ఉంది. కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు రంగు బట్టలు ధరించినవాడు, అత్యంత బేకారాకారుడు, చేతిలో ఒక పాసం ధరించాడు వాడు అయిన ఒక దేవతామూర్తి అక్కడకు వచ్చాడు. అతను చూసి సావిత్రి, అయ్యా మీరు ఎవరు అని అడిగింది. సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు ఒక గొప్ప పతివ్రతవు కాబట్టి నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సత్యవంతుని ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణములు తీసుకుని పోవుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాసమును సత్యవంతుని మీదకు విసిరి అతని శరీరములున్న జీవుని బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిశగా వెళుతున్నాడు. వెంటనే సావిత్రి తన భర్త దేహమును ఎవరికి కనబడకుండా పొదల్లో దాచిపెట్టి యమధర్మరాజు పోయిన మార్గమునే తాను కూడా అనుసరించి తన వెనుక వస్తున్న సావిత్రిని చూశాడు. అమ్మా, నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు? వద్దు, ఇక్కడే ఉండుము. ఇంక మీద నువ్వు ఈ మార్గంలో రాలేవు అని పలికాడు. యమధర్మరాజా, భర్తలు వెళ్ళిన మార్గంలోనే భార్యలు వెళ్ళడం ధర్మం కాదా? నీ దయవలన నా పాతివ్రత్యము వలన నేను రాలేని చోట కూడా ఉందా? అన్ని మార్గములలో ధర్మ మార్గము ప్రధానము. ధర్మమునకు ఆధారము సజ్జనులు. సజ్జన సందర్శనము ఎప్పుడూ వృధా కాదు. నీవంటే సజ్జనమూర్తి దర్శనము వలన పరమ శుభములు పొందక నేను మామూలు మనిషిని మాదిరి వెనుకకు ఎలా పోగలను అని పలికింది సావిత్రి. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. అమ్మా, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో, ఇస్తాను అని అన్నాడు. కానీ సావిత్రి యముణ్ణి వెంబడించి వెళ్ళింది. యమధర్మరాజా, మనస్సు వాకు కర్మతో ఎవరినీ కీడు తలపెట్టకుండా ఉండుట, దీనులు ఎడకరుణ చూపట, దాన ధర్మములు చేయుట, ఆశ్రితులను ఆదరించి అధర్మపరులను నీకు ఏమి తెలియను కదా? నీవు ధర్మదేవతవు. నీకు తెలియనిది ఏమున్నది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కాబట్టి నీకు సమవర్తి అని పేరు కదా యమధర్మరాజా. నిన్ను యముడు, సమనుడు అని కూడా పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి. అమ్మా సావిత్రి, నీ పలుకులు అమృతోపానములు. నీకు మరి ఒక వరం ఇస్తాను. నీ భర్త ప్రాణములు తప్ప కోరుకొనుము అని అన్నాడు. యమధర్మరాజా, నా మామగారి రాజ్యమును అతని విరోధములు ఆక్రమించారు. అతని రాజ్యమును అతనికి ఇప్పించండి అని కోరింది. యమధర్మరాజు ఆ వరం కూడా ఇచ్చాడు. సావిత్రి, నీవు కోరిన వరాలు అని ఇచ్చాను కదా, ఇంకా నిలువుము. ఇక్కడ నుండి నీకు రావడానికి అనుమతి లేదు అని అన్నాడు. ఓ ధర్మరాజా, నీకు తెలియనిది ఏమున్నది? ధర్మాత్మను ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ తమ తమ ధర్మక్రియల క్రమం తప్పకుండా నెరవేరుస్తారు. వారికి ఎటువంటి భ్రాంతి ఉండదు. కాబట్టి నేను కూడా ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనైనా నా భర్తను ఎలా విడిచిపెట్టేది? అది న్యాయం కాదు కదా. నేను ధర్మాన్ని ఆచరించాలి కదా అని పలికింది. సావిత్రి, నీ ధర్మబుద్ధికి సంతసించితిని. మరొక వరం కూడా ఇచ్చేదను, అదియు నీ భర్త ప్రాణములు తక్క అన్నాడు యమధర్మరాజు. యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతానము లేరు. ఆయనకు 9 కుమారులను అనుగ్రహించము అని అడిగింది. సావిత్రి, నీవు కోరినట్టు నీ తండ్రికి పుత్రశతమును అనుగ్రహించితిని.
నీవు చాలా అలసిపోయావు, ఇంక వెనక్కి మరలుము అని చెప్పాడు యముడు. యమధర్మరాజా, సతులకు భర్త సేవయే పరమార్థము. నా మనసు నా భర్త పాదమ సేవలోనే లగ్నమైంది. నాకు అలుపు ఎక్కడున్నది? తమ తమ ధర్మాన్ని నిష్ఠతో ఆచరించేవాళ్ళు మనకు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మనిష్టతోనే కదా సూర్యచంద్రులు క్రమం తప్పకుండా సంచరిస్తున్నాయి. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడినా వారు బంధువులు అవుతారు అంటారు. నేను తమరితో ఎన్నో మాట్లాడినాను, ఇప్పుడు నేను మీకు చుట్టము అయితిని అని వేరు చెప్పవలన, కావున నా కోరికను తమరు మన్నించవలను అని పలికింది. దానికి యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీకొక వరము ఇచ్చేదను, కోరుకోమును అని చెప్పాడు. దానికి సావిత్రి సంతోషించి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నువ్వు ఏ వరమన్నా కోరుకో, నీ పతి ప్రాణములు దక్క అని చెబుతూ వచ్చావు. కానీ ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కాబట్టి నా ఇష్టం వచ్చిన వరం నా ఇష్టం వచ్చినట్టు కోరుకుంటాను. ఓ యమధర్మరాజా, సతికి పతియే దైవము. పతిలేని జీవితము సతికి దుర్భరము. ఏ శుభకార్యములకు ఆమెను పిలవరు. కావున సల్వపతి పుత్రుడు సత్యవంతుని పునర్జీవుని చేయుము అని అడిగింది. ఆమె పట్టుదలకు సంతోషించి యమధర్మరాజు సత్యవంతుని జీవుని అతని శరీరంలో తిరిగి ప్రవేశపెట్టాడు. సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు. నీకు 100 మంది కుమారులు కలుగుతారు. నీ భర్త కీర్తిమంతుడవుతాడు అని వరం ఇచ్చి యమధర్మరాజు వెళ్ళిపోయాడు. సావిత్రి వెనక్కు తిరుగుతాను సత్యవంతుని దేహము దాచిన చోటకు వచ్చింది. భర్త తలను తన తొడ మీద పెట్టుకుని కూర్చుంది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్ర నుండి లేచినట్టు లేచాడు. ఏమిటి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయానా? లేపవలదా? కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్టు అనిపించింది. ఎవరై ఉంటారు? అది కల కాదు, నిజమే అన్నట్టు ఉన్నది అని అడిగాడు. నాదా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తుంటారు. ఆ విషయాలన్నీ రేపు చెప్తాను అని చెప్పింది. అవును సావిత్రి, నా తల్లిదండ్రులు మన కోసం పరితపిస్తుంటారు. మనం వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని అన్నాడు. ఇద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పటికే సత్యవంతుని తండ్రి జుమత్సేనుడి చూపు వచ్చింది. ఎదురుగా తమ కుమారుడు సత్యవంతుడు కనిపించలేదు. కొడుకు కోసం వారు పరితపిస్తున్నారు. సావిత్రి సత్యవంతులు ఆశ్రమం చేరుకోగానే, నాయన, ఇంత పొద్దుపోయింది, ఇప్పటిదాకా ఎక్కడున్నారు అని అడిగింది. సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం, పడుకోవడం, కలలో ఒక మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు. తర్వాత సావిత్రి తన మామగారితో ఇలా చెప్పింది. మహారాజా, నా భర్త సత్యవంతుని ఈరోజు మరణము అని నారదులు వారు చెప్పారు కదా, అందుకని నేను నా భర్త కూడా అడవికి వెళ్ళాను. నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకుని పోవుటకు వచ్చాడు. ఆయన నా భర్త ప్రాణములు తీసుకుని పోవుచుండగా నేను ఆయన వెంటనే వెళ్ళాను. యమధర్మరాజు స్తుతించి ఆయన్ను కృపను పొంది ఆయన చేత 4 వరములు పొందాను. అందులో ఒకటి నా భర్త ప్రాణములు తిరిగి పొందుట, మరొక వరము తమరికి చూపు వచ్చుట, మరొక వరము తమరికి రాజ్యము సంప్రాప్తించుట, 4వది నా తండ్రికి 100 మంది పుత్రులు కలుగుట. ఈ ప్రకారం నాకు నా భర్త ప్రాణములు దక్కినవి అని చెప్పింది. అమ్మా, ఆపదములో ఉన్న మాకు నీవే నావనైతివి, నీ పుణ్యచరిత కీర్తినీయము అని అన్నారు. తర్వాత కొన్నాళ్ళకు సాల్వ మహారాజు అంతరంగికులు మిత్రులు వచ్చి ఆయన శత్రురాజులు వారిలో వారు కొట్లాడుకొని మరణించారని జుమత్సేనుని రాజ్యపాలన చేయమని కోరారు. జుమత్సేనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవంతుడు యువరాజు అయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగాలు అనుభవించింది. కనుక ధర్మరాజు, ఆ పతివ్రత అయిన సావిత్రి వల్లనే ఈ ద్రౌపది కూడా మీకు శుభములు కూరుస్తుంది అని చెప్పి మార్కండేయ మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.